టీమిండియా చేతిలో బంగ్లాదేశ్ ఓటమి తర్వాత ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్ ఓటమికి గల కారణాలని విశ్లేషించాడు. తను ఈ విధంగా మాట్లాడుతూ, పాకిస్తాన్ టీమిండియా ఈ రెండు డిఫరెంట్ జట్లు. మేము పాకిస్తాన్ వెళ్ళి ఆడినప్పుడు పాకిస్తాన్ని ఓడించాము. పాకిస్తాన్ జట్టు ఎలాంటిదంటే ఆడితే టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ లేకపోతే లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రమే ఆడతారు. అందరూ కలిసికట్టుగా ఆడటం అనేది తరచుగా చూస్తూ ఉంటాము. పాకిస్తాన్ అలాగే ఆడింది. మా జట్టులో బౌలర్లు కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. నహీద్ రానా, తస్కిన్ అహ్మద్, హసన్ మొహమ్మద్ వంటి ఫాస్ట్ బౌలర్లు చాలా అద్భుతమైన బౌలింగ్ అయితే చేశారు పాకిస్తాన్ సిరీస్లో. అదేవిధంగా మా జట్టు ఆల్రౌండర్ల దగ్గర నుంచి బ్యాట్స్మెన్స్ వరకు అందరూ కూడా కలిసికట్టుగా రాణించారు. ఫలితంగా పాకిస్తాన్ మీద విజయం సాధించాము. ఇక టీమిండియా విషయానికి వస్తే, టీమిండియాతో ఫస్ట్ మ్యాచ్లో మొదటగా బౌలింగ్ బాగానే చేసినా తర్వాత మా జట్టు బౌలర్లు భారత బ్యాటర్స్ ముందల తేలిపోయారు. భారత్ టీం ఎలాంటిదంటే నెంబర్ 1 ప్లేయర్ నుంచి నెంబర్ 10 ప్లేయర్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం కలిగిన వారు. అలాంటి జట్టుని ఓడించడం అంటే అంత ఈజీ కాదు. పాకిస్తాన్తో గెలుపు మాలో ఆత్మవిశ్వాసాన్ని మరియు కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచింది. ఇప్పుడు మళ్ళీ భారత్తో సిరీస్ ఎందుకని నేను వారించిన మేనేజ్మెంట్ దాన్ని అంగీకరించలేదు. ఫలితంగా మేము ఓటమి చవి చూశాము.